బాస్ సీజన్ 8 హౌస్లో లగ్జరీ టీమ్గా ఎస్విని టీం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. లగ్జరీ టీం కాబట్టి మేము పని చేసినా చెల్లిపోతుంది, చేయకపోయినా చెల్లిపోతుంది. కాబట్టి మా టీం అంతా మేము రేపు గేమ్ ఎలా ఆడాలి, ఎలా గెలవాలని ఆలోచించాలి తప్ప కానీ మేము పని కోసం కాదు అంటూ వాళ్ళు ఏ పని చేయకుండా తిన్న ప్లేటు కూడా కడగకుండా ఎస్విని అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న రూమ్లో అయితే అలా కూర్చొని ఉండిపోతుంది. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే కొంతమంది పని చేస్తూనే ఉన్నారు. మరికొంతమంది అయితే లగ్జరీ వాళ్ళం కదా, మేము ఏ పని చేయవసరం లేదు అంటూ గేమ్ స్ట్రాటజీ కోసం ఆలోచిస్తున్నారు తప్ప కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం అయితే ఏమాత్రం ఆలోచించలేదు. నిఖిల్ నైనికను తీసుకొని వచ్చారు. మనం టాస్క్ ఆడేటప్పుడు ఫిజికల్గా ఆడకుండా ఉండాలి, ఎలా ఆడాలి అంటూ అడుగుతూ జరుగుతూ ఉంది. కానీ యశ్విని మాత్రం ఏమాత్రం మర్యాద అనేది లేకుండా తన నోటికి ఇష్టమైనట్టు మాట్లాడేస్తూ ఉంది. నువ్వేం పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా, నాకు నచ్చినట్టు నేను గేమ్ ఆడతాం, నువ్వు మధ్యలో రావద్దు అంటూ ఒక్కసారిగా నిఖిల్కి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లైవ్లో అయితే యశ్విని మాటలు మాత్రం ఏమాత్రం బాగోలేదు. కానీ డీసెంట్గా చేయాలి అనుకున్నారు నైనిక, నిఖిల్. కానీ మాత్రం ఏమాత్రం మర్యాద అనేది లేకుండా రెచ్చిపోతూ వచ్చేసింది.